సారీ నేను రాలేకపోయాను ఇక్కడ మీ ప్రోగ్రామ్. ఓకే సార్. వీరభద్ర డిగ్రీ కాలేజ్ సుండుపల్లి తరఫున మన సుండుపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉదయం సార్ మీరు మా పిల్లలకి సర్టిఫికేట్స్ ప్రజెంటేషన్ మీ చేతుల మీద జరగాలని నా సంకల్పం సార్. ఎందుకంటే నేడు మన కాలేజ్ కావచ్చు, సుండుపల్లి ప్రాంతం కావచ్చు శాంతియుతంగా ఉంది అంటే రాత్రి పగళ్ళు పోలీసు వారు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి, హార్ట్ఫుల్ వర్క్, హార్డ్ వర్క్, అది ఎంత మనం ఇచ్చినా కూడా వెలకట్టలేదు. అటువంటి మహానుభావుల్ని కన్న తల్లిదండ్రుల్ని నేను స్మరించుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి వెల్కమ్ చెబుతున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, మీరు ఎప్పుడూ అభివృద్ధి చెందాలని. వారు హెడ్ మాస్టర్ వృత్తిలో రిటైర్డ్ అయ్యి నాకు గురువర్యులు, ఎంతోమందికి బాడీలో పెయిన్ ఉంటే ఆక్యుప్రెషర్ చేసి వేల మందికి ఈనాడు ఆనందంగా జీవించడానికి, అదేవిధంగా మా సతీమణి కూడా నేను ట్రీట్మెంట్ తిరుపతి నుంచి వచ్చి రాయచోట్లో తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు. అటువంటి మహనీయులు 83 సంవత్సరాల వయసులో కూడా ఏనాడు కూడా అలసటకు లోను కాకుండా విద్యార్థులను అభివృద్ధి చెందాలని పెద్దమండ్యం, రాయచోటి, సుండుపల్లి బిడ్డలను, వారి తల్లిదండ్రుల్ని నేను ఉన్నంత వరకు సహాయం చేయాలని మన చైర్మన్ గారు గౌరవనీయులు హరినాథ్ రెడ్డి గారు అనుకోన వెంటనే ఇక్కడికి రావడం, వారి చేతుల మీదుగా కూడా ఈ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ జరగడం మన అదృష్టం. ఈ సందర్భంగా వారికి కూడా మనం వెల్కమ్ చెప్తాం. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ ఎల్లప్పుడూ మీ యొక్క శ్రేయోభిలాషం కోరేవారు, వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ సర్టిఫికేట్ ప్రధానోత్సవాన్ని చేసే ముందు అసలు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఈనాటి చీఫ్ గెస్ట్కి, గెస్ట్ ఆఫ్ ఆనర్కి ఒక 5 నిమిషాలు నేను ప్రశ్నల రూపంలో అడుగుతాను. మీరు వారికి చెప్పండి. తర్వాత సర్టిఫికేట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అటు తర్వాత చీఫ్ గెస్ట్, గెస్ట్ ఆఫ్ ఆనర్, అదేవిధంగా మన స్టాఫ్ మెంబర్ రెస్పాన్స్ ఉంటుంది. అటు తర్వాత నేషనల్ యాంథమ్తో మన ప్రోగ్రామ్ ముగించుకున్నాం. సో మన చైర్మన్ గారు, మన చీఫ్ గెస్ట్, ప్రిన్సిపల్ గారు మనం ఏమి నేర్చుకున్నాం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో అని తెలపడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. సో మొదటగా గాడ్ లివ్స్ ఇన్ 5 words. 1 Time, 2 decline, 3 silence, 4 patience, 5. health. టైం అనేది అందరికీ సమానమా, లేదంటే ఎస్సీ ఎస్టీలకు 48 గంటలు, బీసీలకు 90 గంటలు, లేదంటే ఓసీలకు 10 గంటలు అంటే ఏమన్నా దేవుడు ఇస్తాడు? మన అభివృద్ధి వృద్ధి అనేది దేని మీద ఆధారపడింది? టైం ఎలా ఉపయోగించుకుంటున్నాం 24 గంటలు అనే దాని మీద ఉంది. అవునా? మరి మన టైంను అదర్స్ టైంలో రెస్పెక్ట్ చేయాలా వద్దా? గురువు గారిని మనము ఉదయమే రిక్వెస్ట్ చేసాం 12:30 మరి చెప్పిన సమయానికి వారు ఎన్ని పనులు ఉన్నా కూడా పూర్తి చేసుకుని వచ్చారా లేదా? మరి వారి సమయాన్ని మనం రెస్పెక్ట్ చేయాలా వద్దా? అదేవిధంగా మన సమయాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేసుకోవాలి వద్దా? మరి డిసిప్లైన్ అంటే ఫస్ట్ మన డ్యూటీ ఏంటి యాజ్ ఎ స్టూడెంట్గా? స్టడీ అంటే లర్నింగ్ అనేది పుస్తకాల్లో ఉన్నటువంటి లర్నింగ్ చేస్తూ మనుషుల మస్తకాలను చదవాలి. ఈరోజు మహానుభావులు ఎందుకు పిలిచాను అంటే వారి యొక్క చిన్నప్పటి అనుభవాలు, స్టూడెంట్గా వారు నేర్చుకున్నటువంటి అనుభూతులు వారి గురువుల దగ్గర షేర్ చేస్తే, వారి తల్లిదండ్రుల దగ్గర, వారి దగ్గర, వారి బాసుల దగ్గర మనకు 4 మాటలు చెప్తే మనం ఇన్స్పైర్ అయ్యి మన జీవితాన్ని కూడా ఆ విధంగా తయారు చేసుకుందామని చెప్పి ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది. డిసిప్లైన్ తర్వాత సైలెన్స్. వారు చెప్పేంతసేపు మనం నిశ్శబ్దంగా ఉంటే మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పేస్తున్నాను నేను. నెక్స్ట్ ఓపిక. భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, ఎంత ఓపిక ఉంటే మనం అంత అభివృద్ధి చెందుతాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెల్త్. ఆరోగ్యంగా ఉన్ననాడే మన యొక్క మనసు ఆరోగ్యంగా ఉండాలా, శరీరం ఆరోగ్యంగా ఉండాలా, అప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. అటు తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్
త్రూ ఏ టు జెడ్ అని నేర్చుకున్నాం. ఏంటి యాటిట్యూడ్ అంటే Way of thinking. ఎస్, వే ఆఫ్ థింకింగ్. ఏ ప్రిన్సిపల్ ఉండాలా? నేను బాగుండాలా, Win-win. ఎదురోళ్ళు బాగుండాలని ఉండాలా, నేను బాగుండాలా, ఎదురోళ్ళు సర్వనాశనం అయిపోవాలని ఉండాలా. నేను బాగుండాలా, ఎదురోళ్ళు బాగుండాలా. బి అంటే సి అంటే డి అంటే డి అంటే ఎఫ్ అంటే జి అంటే Gratitude. గ్రాటిట్యూడ్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఇలాంటి మహానుభావులకు ఎప్పుడు కూడా మనము ఉపకారానికి ఉపకారం చేయలేకపోయినా అపకారం ఏనాటికి చేయకూడదు. దట్ ఈస్ గ్రాటిట్యూడ్. హై థింకింగ్, ఉన్నతంగా ఆలోచించాలా. అబ్దుల్ కలాం, అదేవిధంగా స్వామి వివేకానంద, వీరందరూ చెప్పినటువంటి మనోభావాలను మనం కనుక ఆచరించగలిగినాడు మనకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి. దేని ఇంటెలిజెన్స్, ప్రతి దాంట్లో తెలివితేటలు ఉండాలి. అదేవిధంగా జస్టిస్, ఈ జన్మనిచ్చిన దానికి తల్లిదండ్రులు మన మనం న్యాయం చేసుకోవాలి. జస్టిస్, మనం న్యాయం చేసుకోవాలి, మన తల్లిదండ్రులకు మనం న్యాయం చేయాలి, ఈ సమాజానికి మనం న్యాయం చేయాలి. ఇటువంటి సంకల్పాలతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. Once again, hearty welcome, sir. Please, sir. మీరు 4 మాటలు అక్కడ రాదు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారం. నా పేరు ఎస్కేఎం సార్. నేను 2012 బ్యాచ్ చేసి 14 ఇయర్స్ సర్వీస్ బిఫోర్ దాట్ నేను రైల్వేస్లో సర్వ్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ చెప్పారు 5% చెప్పాలంటే నేను సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు టైం దొరికేది కదా. ఎలా ప్రిపరేషన్ కావాలి నేను ఎగ్జామ్ మా నోటిఫికేషన్ 2008లో నోటిఫికేషన్ పడింది, డిసెంబర్లో. నోటిఫికేషన్ పడిన తర్వాత 2009 ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చి మళ్ళీ అదే సంవత్సరంలో మన సీఎం గారు చదువుకోవడం, రాజశేఖర రెడ్డి గారు, ఆ విధంగా డిలే అయింది ప్రాసెస్. సెలక్షన్ ప్రొసీజరే డిలే అయింది. ఆ సెలక్షన్లో ఆ ప్రాసెస్లో ఏమైంది, 2012 డిసెంబర్ వరకు కంటిన్యూ మా సెలక్షన్. అంటే నియర్లీ 2 years 2 months. 2008 డిసెంబర్ నుండి 2012 ఫిబ్రవరిలో నేను ఆ రైల్వే జాబ్లో రిజైన్ చేసి ఆ జాబ్కి వెళ్ళాను. అప్పుడు ఆ టైం మొత్తం ఎలా సాగింది అంటే ఎగ్జామ్ జరుగుతుంది, సెలక్షన్ జరుగుతుంది అని మనం బుక్స్ పట్టుకోవడం, అలా అది పోసుకుంటాం. లీవ్ పెట్టుకోవాలా, లీవ్ వేస్ట్ అయిపోతుంది, అలా సాగిపోయారు. ఆ టైంలో ఉన్నట్టుండి ఏమైందంటే హైదరాబాద్లో ఆ పీరియడ్లోనే తెలంగాణ ఎడ్యుకేషన్స్, నెక్స్ట్ 14F అని చెప్పేసి 14F అంటే ఐడియా ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎడ్యుకేషన్స్లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెలక్షన్ జరుగుతుందా జరగదా, లేకపోతే స్టేట్ డివైడ్ తీసుకొని సెలక్షన్ చేసుకోవాలా, ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, మనం అది స్టార్ట్ అయ్యింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. ఆయన చెప్పారు ఈ విధంగా సెలక్షన్ జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది, ఉమ్మడి రాష్ట్రంగానే కంటిన్యూ అవుతుంది ప్రొసీజర్. అప్పటికే ఆ 3 yearsలో ఏమైందంటే మన ఏదైతే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళంతా అంటే జాబ్ లేకుండా అక్కడ తొందరగా 24 hours ప్రిపరేషన్లో ఉంటారు. నేను జాబ్ చేసుకుంటూ మీకు తెలిసిందే ఇంకా యూనిఫామ్లో జాబ్లో ఏ విధంగా ఉంటాయని ట్రైన్ ఎస్కార్ట్స్కి వెళ్ళడం, ట్రైన్స్ ఉంటాయని నేను చూసుకున్నాను. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను, నాకు ఏ టైం అయినా దొరకదు, అది పడుకునే టైం కానీ లేకపోతే జర్నీ చేసే టైం కానీ, ఆ టైం కూడా నేను చదువు కోసం యూటిలైజ్ చేసుకున్నాను. వేరే ప్రిపరేషన్ అయ్యే స్టూడెంట్స్ ఆ విధంగా ఉన్నారు, నేను చూస్తే ఈ విధంగా జాబ్ చేసుకుంటూ ఈ విధంగా ఉన్నాను. ఈ కాంపిటీషన్లో నేను ఎలా ఓవర్కమ్ కావాలి అని ఆలోచించి మధ్యలో ఒక 1 month కోచింగ్కి వెళ్ళాను 2010లో. ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది, సెలక్షన్ ప్రొసీజర్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని వెళ్ళాను. కానీ మళ్ళీ బ్రేక్ మళ్ళీ ఆ 1 month కోచింగ్ స్టార్ట్ చేశాను, మళ్ళీ డ్యూటీకి వచ్చేసాను. ఆ విధంగా
మళ్ళీ ఉన్నట్టు 2011లో ఈసారి అయినా కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పాను. సరే అని చెప్పి స్కూల్లో పెట్టాను. అప్పుడు 1 month లీవ్ పెట్టాను. ఒక 1 week తర్వాత దాని నాగేంద్ర గారు జరగదు, మళ్ళా ఈ పోస్ట్ పోన్ చేయాలి, ఆ 14th వరకు కాకూడదు అది అని చెప్పేసి మళ్ళీ లీవ్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఈ విధంగా అంటే చాలా డిస్టర్బెన్స్ ఏర్పడింది ఆ పీరియడ్లో. నేనేం చేశాను, ఇప్పుడు ఉన్న టైంని ఎట్లా చేసుకున్నట్టే నేనైతే ఏదైతే రైల్వే క్వార్టర్స్ నుంచి మా స్టేషన్కి వెళ్ళేవాడినో ఆ టైంలో కూడా నేను దాంట్లో టేబుల్స్ చదువుకుంటాను. అంటే 200 టేబుల్స్, స్క్వైర్స్, క్యూబ్స్, ఫార్ములాస్ ఇవి ఏదైతే అయితే రిమైండ్ చేసుకుంటూ పోయాను. ఏ టైంలో నాకు నెక్స్ట్ ఊరి నుంచి నేను అపాయింట్మెంట్ చేసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళాను ఎగ్జాంపుల్. ఎప్పుడైనా జర్నీలో ఉన్నా కూడా నేను ట్రైన్లో కూడా నేను ఈ జర్నీ టైం ఎందుకు ఫేస్ చేయాలి, అది చదివితే ఒకటి వస్తుంది కదా, అంతా ఇంకో నాలెడ్జ్ వస్తుంది కదా అన్నట్టుగా ప్రిపేర్ అయ్యాను. అదే నాకు నేను ఈ జాబ్ తెచ్చిపోయింది. ఆ జాబ్ రిజైన్ చేశాను, ఆ రిజైన్ చేసి వచ్చాను. అంటే ఇక్కడ నాకు కొత్త గురించి చెప్పట్లేదు, యూటిలైజ్ టైం ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాను అనేది నేను చెప్పదలుచుకున్నాను. మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చదివితే ఏదైనా సాధ్యమవుతుంది. మనకు పట్టుదల ఉండాలి, కానీ ఏదైనా మనకు సాధ్యపడుతుంది. అది షూర్. నెక్స్ట్ ఈ జాబ్ రైల్వే జాబ్ పోయే ముందు నేను ఏపీఎస్సీ రాస్తాను, గ్రూప్స్ రాస్తాను. గ్రూప్స్ రాస్తే ప్రిలిమ్స్ పాస్ అయిపోయాను, మెయిన్స్ వెళ్ళాలి. కాబట్టి రైల్వే జాబ్ వచ్చింది, అంటే జాబ్ వచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే ఆ జాబ్కి వెళ్ళాలా లేకపోతే ఇది ప్రిపేర్ కావాలా, మళ్ళీ డెవలప్మెంట్ అక్కడ అప్పుడు కూడా స్టార్టింగ్లో మెయిన్స్ రాస్తే ఒకటి చెప్పారు, నీకు మెయిన్స్ రాస్తే మళ్ళీ ఇంటర్వ్యూ అనే ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ నువ్వు దాటగలుగుతావా, నీ మెయిన్స్ రాగలుగుతావు, వచ్చిన జాబ్ ఎందుకు వదులుకుంటాను అన్నట్టుగా కొంతమంది అడ్వైస్ చేశారు. చేస్తే సరే అక్కడికి వెళ్ళేసి నేను ఈ గ్రూప్స్ మెయిన్స్ రాద్దాంలే అనుకుని వెళ్ళాను. కానీ ట్రైనింగ్లో సాధపడలేదు. ట్రైనింగ్ అంటే పోలీస్ ట్రైనింగ్ అంటే ఎట్లుంటుందో మీకు తెలిసి ఉంటుంది. అక్కడ చదివి ఆ టైర్డ్నెస్కు ఆ మెయిన్స్ ఓవర్కమ్ కాలేదు. మళ్ళీ గ్రూప్స్ రాయలేకపోయాను. మళ్ళీ ఇది రాశాను, ఈ విధంగా వచ్చింది. అంటే దొరికిన టైంని మనము యూటిలైజ్ చేసుకొని పట్టుదలతో మన సంకల్పాన్ని మనము సాధించుకోవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ టైం నేనైతే ప్రిపరేషన్ టైం చెప్పాను చూడండి, అంటే 2008 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 2012. కానీ అక్కడ ఏమైంది, నాకు గెలిచాలని పేషెన్స్ ఉన్నాయి ఉండలేదా. అంటే నేను ఎగ్జామ్ ప్రిపేర్ కావడము, కూర్చోవడము, లీవ్ పెట్టి మళ్ళీ పోస్ట్ పొందుతాను. అక్కడ నేను డిస్కస్ చెందలేదు. పేషెంట్తో ఏం చేశాను, చదివాను, పేషెన్స్తో ఉన్నాను. ఆ పీరియడ్లో కొంతమంది ఏం చేశారు, వేరే జాబ్స్ వదులుకొని కూడా అదే పనిగా కోచింగ్ సెంటర్లో ఉండి చదివారు. కానీ వాళ్ళు ఓవర్కమ్ కాలేకపోయారు, నేను ఓవర్కమ్ అయ్యాను. ఎందుకు ఓవర్కమ్ అయ్యాను, డెడికేషన్తో చదివాను, పట్టుదలతో చదివాను. ఆ పట్టుదల చదివాను కనుక ఈరోజు వచ్చి ముందర ఇలా మాట్లాడదు, లేదంటే ఎక్కడో ట్రైన్స్లో అక్కడికి తిరిగేవాడిని. అవునే కదా, అంటే రైల్వే జాబ్లో రైల్వేస్లో ఉండేవాడిని. నేను అప్పుడు కూడా నేను ట్రై చేద్దాం అనుకున్నాను, వేరే జాబ్స్లో ట్రై చేద్దాం అనుకున్నాను. సపోర్ట్ కాలేదు జరిగిపోయింది. సో స్టూడెంట్స్ మీరు కూడా ఎక్కడ కూడా కాదు రాదు అనే వర్డ్స్ చేసుకోవాలి. నేను అక్కడ కూడా ఓవర్కమ్ కావడానికి ఏంటంటే డిగ్రీ అయిపోగానే బిఎస్ఆర్కి కోచింగ్కి వెళ్ళాను. బిఎస్ఆర్కి కోచింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిపరేషన్ అయ్యాను బాగా. దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది కదా, మనకు మ్యాథ్స్ పేపర్ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది అప్పుడు నేను బాగా కష్టపడాను. తర్వాత బిఎస్ఆర్కి బోర్డు ఎత్తేసారు. బోర్డు ఎత్తేసి ఇండివిజువల్గా బ్యాంక్స్ నోటిఫికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్. ఇంతకుముందు బోర్డు ఉన్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ నుంచి 10 పోస్టులు, ఎస్బీఐ నుంచి 10 పోస్టులు, కెనరా బ్యాంక్ నుంచి 10 పోస్టులు, ఈ విధంగా మాకూడగా కలిసి 150-200 పోస్టులు పర్ ఇయర్కి వచ్చేటివి. అప్పుడు ఏం చేశారంటే బోర్డు డివైడ్ అయిపోయి బ్యాంక్స్ ఇండివిజువల్గా వచ్చేసాయి. అంటే 10 పోస్టులు, 10 పోస్టులలో మళ్ళీ దాంట్లో కేటగిరైజేషన్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీస్ కేటగిరైజేషన్స్ పోతూ ఓసీకి దానికి 14 పోస్టులు వచ్చాయి. దాంట్లో కాంపిటీషన్ అయ్యే కాంపిటీషన్. ఈ విధంగా ఆ బోర్డు ఎత్తేయడంతో ఏమైందంటే అక్కడ కానీ ఆ ప్రిపరేషన్ నాకు ఇక్కడ ఎస్ఐ అదే స్పీడ్ అంటే దీని అర్థం నేను చెప్తానంటే నీ చదువు ఎప్పుడు కూడా వృధాగా పోదు, నీ కష్టం అనేది ఎప్పుడు కూడా వృధాగా పోదు. అది 2 రోజులకైనా నీకు ఉపయోగపడుతుంది.
పడుతుంది. ఏముంది కష్టపడితే ఇప్పుడు చాలా యూత్ అంతా ఏం చేస్తున్నారంటే ఈజీ లెర్నింగ్, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈజీగా అయిపోవాలి, ఈజీగా షార్ట్ కట్ వేస్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. షార్ట్ కట్ ఆఫ్ అండ్ వేసే రాక అమ్మ కదా, తరచుగా షార్ట్ కట్స్ అనేటివి రాంగ్ కట్స్ అయితే ఎప్పుడో ఒకసారి మనకు ఎదురవుతుంది, కానీ ఆల్వేస్ మనము షార్ట్ కట్లు పోవడం అనేది, ఈవెన్ మీరు మెసేజెస్ నేర్చుకోవడం చేస్తున్నారు కదా, దాంట్లో కూడా ఏంటి షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారు. ఆ షార్ట్ కట్స్ మీకు లెటర్ రైటింగ్లో కానీ క్యాల్కులేటర్లో కానీ పనికొస్తాయా? అవి రాశారు టీవీ పంపిస్తారు, మార్కులు వేయడం పడతాయా? పడవు. సో ఏదైనా కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ రైట్ వేలో చేయండి. ఇంగ్లీష్ ఉంది, బాలకరమైన విషయం ఏంటంటే ఆంధ్రలో చదివే స్టూడెంట్స్ తెలుగు కష్టం, తెలుగు రాయడం చాలా మందికి ఇప్పటికీ కష్టంగా ఉంటుంది. రాసిన వాడు కూడా తప్పుగా రాస్తున్నారు, అనర్గళంగా మాట్లాడే పరిస్థితులు కూడా లేదు. అనర్గళంగా మామూలుగా తప్పు లేకుండా భక్తులు కూడా తప్పు లేకుండా రాసే పరిస్థితుల్లో ఎందుకు అలా ఏర్పడింది? మనం వేరే లాంగ్వేజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించాము, ఈ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ చూపాలి, దానివల్ల తప్పులు వస్తున్నాయి. కానీ అదే అన్ని భాషల్లో తెలుగు చాలా మన ఒక అతను కంప్లైంట్ వచ్చి రాశాడు, ఉర్దూ వర్డ్స్ ఇంగ్లీష్లో అంటే మై గయాప ఇంగ్లీష్లో రాశాడు, అంటే అతనికి తెలుగు అలాగని ఉర్దూ ఇంగ్లీష్లో కాన్సెప్ట్, ఇంగ్లీష్లో తెలుగు ఉర్దూ నాకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. సరే లాంగ్వేజ్ మరి అయితే ఏదైతే మనము చెప్పడం లేదు, ఇంట్రెస్ట్తో చేస్తే ఏదైనా కానీ కాన్సన్ట్రేషన్ పెట్టి మనము సాధించాలని గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకొని సాధిస్తే, ప్రయత్నిస్తే, హార్ట్ఫుల్గా ప్రయత్నిస్తే నేను ఏదైనా సాధ్యమే అనేసి నేను ఈ సభగా చెప్పాలనుకున్నాను. గోల్ పెట్టుకోండి, దాంట్లో ఆ వేలో మీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అబ్స్ట్రక్షన్స్ చాలా వస్తాయి. బట్ నీ టార్గెట్ మొత్తం జస్ట్ గోల్ వైపు ఉన్నాను. నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా నాతో పాటు ఆర్పిఎఫ్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఆల్వేస్ బుక్స్ పట్టుకొని ఉండేవాళ్ళు. నాకు అటువంటి అట్మాస్ఫియర్ ఉండలేదు. అంటే నేను ఆఫీస్లో చేసేవాడిని, మళ్ళీ కోర్టుకు పోవడము, కోర్టు డ్యూటీస్ చూసుకొని రావడము. ఇప్పుడు కోర్టులో నేను పుస్తకాలు పట్టుకుంటే బాగుంటుందా? ప్రిపరేషన్ వీళ్ళు డ్యూటీ పాయింట్లో కూర్చుంటారు. అందరూ ఏమంటున్నారంటే నేను కొట్టుకుంటాడు, ఎప్పుడు ఆడడానికి డ్యూటీలో చదువుకుంటారు, ఈ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ మీద ఊసి పట్టుకున్నారు. ఏమి చాలా మంది తర్వాత బయటపడినారు. కానీ నేను వాళ్ళను వీళ్ళను ఎవరిని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎవరు పట్టించుకోలేదు. నా టార్గెట్ నేను జాబ్ కొట్టాను, ఆ జాబ్లో వెళ్ళాలి అన్నట్టుగా అలా ఆలోచించాను నేను. పక్కన వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది మనం పట్టించుకోకూడదు. మన టార్గెట్ ఏది అదే. అర్జునుడు అడుగుతారు చూడండి, ఎందుకు పక్షి కనబడుతుందని, పక్షి కళ్ళు కనబడుతుంది అని చెప్తారు, నేను హిస్టరీలో చదివింటాను. అలా అంతే, వాళ్ళు పక్కన వీళ్ళు లేకుండా చెప్పుకోరు. మన గోల్ ఒకటి పెట్టుకోవాలి, దాన్ని కోసం మనం ప్రయత్నించాలి. చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ జాబ్స్ కొట్టాలనే కాదు, చదువు అనేది మనకు ఏమి జాబ్ కోసమే కాదు, అన్ని విధాలుగా నీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యాన్ని ఇస్తుంది. ఏ ప్రాబ్లం, ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏది చేస్తున్నారు కదా, ఎంత తెగని ప్రాబ్లమ్స్ కూడా ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసి అవి చేసి మీరు సాల్వ్ చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అలాగే నిజ జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఉండవా, బేస్ ఉండవా? ఉంటాయి కదా. ఎస్, చదువు అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే చదువుకున్న పిల్లలే వాళ్ళు ఏదో కాన్ఫిడెన్స్ లాస్ అయ్యి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అది చాలా నేరము. ఏ దాంట్లో కూడా గ్రంథాల్లో చూసినా కూడా అది ఉందా, అలా చేసుకోవాలని ఉందా, ఏమన్నా ఉందా? ఎక్కడైనా కానీ లేదు. ఆత్మ కూడా పైకి పోవన్నట్టుగా ఉంది. ఆత్మ దేవుడు కానీ పక్కన పెట్టినా మన లైఫ్ మనము బలవంతంగా తీసుకోవడం ఎంతవరకు న్యాయంగా ఎంతవరకు సమంజసము. సో స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే
ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి పోతే సాల్వ్ అవుతుంది అనేదే చదువు నేర్పిస్తాను. వస్తున్నా రాదా? దాన్ని చెప్పినట్టు ప్రాబ్లం ఏ ఫార్ములా సాల్వ్ పెట్టి సాల్వ్ చేయాలన్నట్టుగా ఎవరి దగ్గరికి పోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో మనం చూసుకొని అది వస్తుంది. రాదా? చదువు నేర్చుకుని రాదా? వస్తుంది సార్. రీసెంట్లీ బాగంపల్లిలో ఇద్దరు చేసుకున్నారు. చాలా బాధాకరంగా ఇద్దరు ఈ అమ్మాయి ఇక్కడ ర్యాంకింగ్ చేసుకుంటే అమ్మాయి అక్కడ ర్యాంకింగ్ అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నారంటే చిన్నపాటి ఘర్షణ వాళ్ళిద్దరి మధ్య. పేరెంట్స్ ఓకే లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు, అంతా ఓకే అని చిన్నపాటి సడన్ ప్రొవోకేషన్స్. ఆ ప్రొవోకేషన్ అనేది రాదు. ఈ మన ఈ లోకంలో సాల్వ్ కాని సమస్య అనేది ఏది లేదు, అన్నీ సాల్వ్ అవుతాయి. కొన్ని సమస్యలకు నేను తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది, కొన్ని సమస్యలకు లేట్గా దొరుకుతుంది. నీ దగ్గర ఉండాల్సింది పేషెన్స్. సార్ ఇందాక చెప్పాను, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్తో ఉన్నావా గెలుపుతుందే. నువ్వు అది కోల్పోయినావా ఇంకా డిసిప్లిన్ కదా. డిసిప్లిన్ అనేది కంపల్సరీగా నువ్వు నీ పంచువాలిటీ కానీ పంచువాలిటీ డిసిప్లిన్స్తో జోడెద్దు. అవునా కదా? నువ్వు డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా పంచువాలిటీగా ఉన్నావు, డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. షుగర్ వస్తే బీక్ వస్తుంది అన్నట్టుగా, బీక్ వస్తే షుగర్ వస్తుంది అన్నట్టు. అట్లా ఇవి రెండు జోడెద్దు ఉంటాయి, డిసిప్లిన్ అంటే పంచువాలిటీ. దయచేసి ఏదైనా కానీ గురువులు చెప్పేది బాగా విని మీరు కూడా మీ పెట్టుకున్న గోల్స్లో రీచ్ అవ్వాలని మనసారా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. దాదాపు నేను క్షమించాలి 30 పాయింట్లే రాసుకున్నాను, అంతకంటే 30 పాయింట్లు వేసుకున్నాను. బట్ వీడియో చూసి రాసుకుంటాను. లాస్ట్ మండే ఏమైందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మన కాలేజీలో లెక్చర్ అయిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేశాను, మీ గ్రూప్లో పెట్టాను కదా. ఆ రిపోర్ట్ సార్ కూడా పంపించాను. నెక్స్ట్ టైం మీరు రావాలి సార్ అని మెసేజ్ కూడా పెట్టారు. ఈరోజు మార్నింగ్ పిలవగానే ఖచ్చితంగా 12:30కి కలుద్దాం సార్ అన్నారు. సరే పిల్లలు పంపించి వెయిట్ చేసి ఇందాక చూసారు మస్తకం చదవడం ఇంటర్నెట్ వారి ఓపిక 2008 నుంచి ఎన్నో సంవత్సరాలు సార్ కష్టపడ్డాడు 2012 వరకు. అందరూ కూడా ఏమన్నారు, అందరూ పుస్తకాలు అయితే చదువుకుంటుంటే సార్ కోర్టుకు పుస్తకాలు తీసుకెళ్ళలేరు కదా, అయినా కూడా చూడండి కష్టపడ్డారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఈరోజు మన ముందర చక్కగా మెసేజ్ ఇచ్చారు. పంక్చువాలిటీ తర్వాత డిసిప్లిన్, ఈ రెండు కూడా తోడిద్దులు లాంటి వాళ్ళని ఈరోజు మనకు మెసేజ్ ఇచ్చారు. సో అటువంటి మహానుభావులు డిపార్ట్మెంట్లో చాలా బిజీగా ఉంటారు. మన చైర్మన్ సారు, శివా సారు, ప్రిన్సిపాల్ మేడం మాట్లాడే ముందు మీరు ఎప్పుడెప్పుడా అని కోరుకుంటున్నటువంటి కోరిక సర్టిఫికేట్ వారి చేతుల మీద తీసుకోవాలని గుబిల్లు అవుతున్నారు. కాబట్టి మీ సర్టిఫికేట్ బుక్ తీసుకొని 2.5 మినిట్లో అబ్బాయిలు 2.5 మినిట్లో అమ్మాయిలు కంప్లీట్ చేస్తేనే మనం సార్కు సమయాన్ని గౌరవించుకుంటాం. కాబట్టి ఫోటో తీసుకొని ఇటు వెళ్ళిపోండి, ఓకేనా? అబ్బాయి ఫస్ట్ జీవనం చాలా మంచి అబ్బాయి, సో చాలా సిన్సియర్ అబ్బాయి. సో గట్టిగా క్లాప్ కొట్టాడు. మీ సర్టిఫికేట్ బుక్స్ రెడీగా పెట్టుకోండి. ఐదు నిమిషాలు మాకోసం ఇటు వచ్చి అటు వెళ్ళిపోతే మీకు టైం సేవ్ అవుతుంది. సార్ చాలా టైం వాల్యూ 2.5 మినిట్ చెప్తారు. నెక్స్ట్ లైన్గా ఉండండి. ఇక్కడ బాబు అటు వెళ్ళిపో. నేను ఆల్రెడీ ట్రై చెప్పాను కదా ఫోటో ఎలా తీసుకోవాలని. రెస్పెక్ట్ ది టైం. అమ్మాయి
సార్ మీరు కూడా సర్టిఫికేట్ తీసుకుంటారు సార్. శివ సార్ ఇంతమంది స్టాఫ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాస్ విన్నాడు కాబట్టి సార్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాము. తీసుకుంటాం. అమ్మాయిలమ్మా ఇలా సైడ్ వచ్చేసి ఇలా తీసుకుని వెళ్ళిపోండి. ఓన్లీ 2.5 minutes సార్ రామా ఓన్లీ సార్ బయలుదేరాలి. త్వరగా రండి. మధ్యలో 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 ఫోటోకి మీ ఫేస్ ఓపెన్ చేసుకోండి. ఫోటోకి మీ ఫేస్ ఓపెన్ చేసుకోండి. మా మాస్క్ తీసుకోవాలి రండి. మాస్క్ తీసుకోండి. ఫేస్ తీసేస్తే లేదు, మా ఫోటో లేదు. మీరు ఫోటో తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటారా? ఓకే డన్. జూమ్ కలపెట్ట అవసరం చేస్తే సార్ వెళ్ళిపోయిన తర్వాత చైర్మన్ సార్ వాళ్ళు మాట్లాడతారు. ఉంటుంది సెషన్, ఎందుకంటే సార్కి ఇంపార్టెంట్ వర్క్ ఉంది. బాబు ఏం బాబు నెక్స్ట్ 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 జ్యూస్ తీసుకో. జీవన్ సో మన కాలేజీ తరఫున చాణుక్య నీతి, మామూలుగా శాలువలు, ఫ్లవర్స్ వాళ్ళ జీవితంలో ఎన్నో తీసుకుంటారు. తీసుకొని దాని మళ్ళీ పక్కన పెట్టేస్తారు. కానీ పుస్తకం ఇస్తే ఆ మస్తకానికి ఉపయోగపడి వారి మస్తకం మనందరి మస్తకాలు లాంటి ఎంతోమంది మస్తకాలకు ఉపయోగపడుతుంది అనేది నేను నేర్చుకున్నటువంటి గుణపాఠం. సో అందువల్ల మన కాలేజీ తరఫున చాణుక్య నీతి పుస్తకాన్ని ఇస్తున్నాం సార్. మరొకసారి మళ్ళీ మీకు ఒక పుస్తకాన్ని ఇస్తాం ఎస్పీ సార్ వచ్చినప్పుడు. సో వారి యొక్క సేవలను మనం అభినందిస్తూ, మన సుండుపల్లి పోలీసు వారి యొక్క సేవలను అభినందిస్తూ లేచి నిలబడి క్లాప్స్ కొట్టాలని చెప్పి మా పిల్లలు ప్రేమతో జ్యూస్ తెచ్చారు. సారు స్వీకరించాల్సిందిగా. మీరు పాప మాట్లాడాలంటే
భావాలన్నీ కూడా క్రోడీకరించి మన మనస్సులో బాగా నాటుకునేట్టుగా చేసి పెట్టడం మన సాధారణ మంది కాలేజీ తరఫున నేను చెప్తున్నాను. సారు ఎస్ఐ ఇక్కడే చంపాలండి. ఒక టీచర్ అట్లే ఉంటారు, టీచర్ గారు ఉంటాడు, వీళ్ళకి కాదు. సిఎస్పి ఏఎస్పి కూడా ఏఎస్పి అంటే అప్పుడు చేయాల్సిన సేవ అమలు అంత మన రాష్ట్రాలకు లేకపోతే దేశానికి సైన్యం లేకపోతే అట్లే మీకు చదివించడానికి ఒక ఉపాధ్యాయుడు లేకపోతే కూడా నేను కూడా ఏ విధంగా సరిపడ్డ పెట్టాలనేది 2 విషయాలు చెప్తాను. సారీ మరి ఇక్కడి నుంచి పిచ్చాపోయి మరి పిచ్చా అనేది నా పేరే మరి అబ్బాయికి చదివించింది ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు మేము వాళ్ళ సౌకర్యాలు బండి పాటలు కూడా ఖాళీ పాటే ఉంటుంది. అక్కడి నుంచి 6వ క్లాస్కు నీకే రాత్రి కావాలి 15 కిలోమీటర్స్ కాలినాడు 6వ క్లాస్లో. ఆ విధంగా నడుస్తూ చెప్పులు లేవు, చెప్పులు తీసుకున్నా అప్పుడు ఎస్ఎస్ఎల్సీ ఉంది మాకు, అంతవరకు చెప్పులు లేవు. ప్యాంట్ అనేది లేదు, ఇప్పుడు షార్ట్ అనేస్తాను అంతవరకు. ఆ విధంగా 15 కిలోమీటర్లు నడిచి 6వ క్లాస్ నుంచి ఈ జీకే రాజమండ్రి హై స్కూల్లో చదువుతున్నాం. ఇంకా 9th క్లాస్ పోవాలంటే అప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు హాస్పిటల్లో లేదు. రాయచూడి పోవాలంటే చుట్టుపల్లి దగ్గర నచ్చాలా, పిలిచారు చుట్టుపల్లి దగ్గర నచ్చాలా. ఇక్కడి నుంచి ఒక బస్సు రాయచూడి కరెక్ట్ లేదు. అసలు ఆ కాలం అనేది చదువుకున్నాను. కానీ ఆనాడు ఇంతవరకు వచ్చి చదువుకున్నాం. ఇంకా ఢిల్లీ పోవాలంటే కడప కానీ తిరుపతి రాయచూడి లేదు. అక్కడ పోయి చదువుకోవాలి వీలు లేక ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఎల్సీ వరకు సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. అక్కడికి నిలిపేసి ఉపాధ్యాయులు 37 years గ్యాప్ చేసి 2002లో రిటైర్డ్ అయ్యాను. 2002లో అంటే మళ్ళీ అంత పొడుగు మళ్ళీ వచ్చేది ఇంకా 28 కొంతమంది రిటైర్డ్ అయ్యి కూడా మళ్ళీ 20 years అయింది. ఎంత ఏం చెప్తాను 81. ఇప్పుడు సార్ ఇంకా చెప్పారు హెల్త్ అని చెప్పేసి. ఇప్పుడు సార్ 81 years ఉన్నాను, మనం అందరం గట్టిగా నిలబడి మాట్లాడి హెల్త్ అనేది కాపాడుకుంటూ ఫిజిక్ కూడా చూడండి 18 months కూడా బాగున్నా కదా సార్. అది అనమాట మనం వాళ్ళ ద్వారా నేర్చుకోవాల్సింది 81 years. ఇప్పుడు 81 yearsలో చాలామంది సార్ ఆల్రెడీ పాస్ అయిపోయారు. ఉన్న వాళ్ళు కూడా మంచి అనుభవించారు, నడవలేని పరిస్థితి, మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని చూసి మనం అది నేర్చుకోవాలి. అక్కడి నుంచి జాబ్ వచ్చింది 65లో 94 తీసుకోవాలి దేగా అప్పుడంతా 94 తీసుకోవాలి జాబ్ చేసి. అట్లే 37 days నేను జాబ్ చేసుకున్నాను. నేను ఏ హై స్కూల్లోనే చదువుకున్నాను జీకే రాజమండ్రిలో. అదే హై స్కూల్లో మళ్ళీ 3.5 years జాబ్ చేసినాను. ఇక్కడ చదువుకున్నాను 5 years చదువుకున్నాను. మళ్ళీ 3.5 years ఇక్కడ జాబ్ చేస్తున్నాను. హై స్కూల్లో చేసుకున్నాను. మళ్ళీ మా ఊళ్ళోనే ఆరోగ్య పడుతున్నాను. అక్కడే వీటి కాలాన్ని అంతా చేసి అక్కడే
ఇంకా ఈనాడు చదువుకునే వల్ల లాభం ఏమంటే అలాంటి ఆయా సౌకర్యం లేకుండా కానీ కష్టపడి దానిపై సాక్షిత్వాన్ని కదా ఎక్కడెక్కడో పోతాడు కాలేజీకి పోతాడు కూడా చదువుకుంటాను. ఎప్పుడైతే మనకు ఆ అభ్యాస వస్తుందో, ఆ బయట వస్తుందో, చదువుకోవాలని ఆలోచన వస్తుందో, అందరితో సంఘంలో గౌరవంగా ఉండాలని కూడా కనిపిస్తుందో ఒక్కసారి అన్ని కూడా తెచ్చుకుంటూ మన కాలాన్ని ముందుకు వెళ్తూ ఉంది. ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏమంటే మీరు ఎవరు చదువుకున్న వాళ్ళు ఇంకోటి ఏమైందంటే రిటైర్డ్. నేను రిటైర్డ్ అయితే ఇప్పుడు చెప్పాను 2005 ఇప్పుడు ఏంటంటే 4 years. ఇప్పుడు కూడా నేను నాకు చాలా తీసుకుంటున్నాను. రిటైర్డ్ అయినాక ఒక పని చేసినాక ఎప్పుడు ఇస్తారు, మనం లేరు కదా ఎప్పుడు ప్రసాదిస్తాము ఇస్తారా. సో మేము ఇప్పుడు 24 ఏళ్ళ రిటైర్డ్ అయినా కూడా ఇప్పుడు కూడా మాకు శాలరీ ఇస్తున్నాం. దానికి శాలరీ అంటారు పెన్షన్ అంటే మీరు చదివితే పార్టిసిపేట్ ఉన్న దానిపై ఆధారపడాల్సి జీవించలేదు, మన స్వశక్తితో జీవిస్తాము అనే ధైర్యం ఉంటుంది. దాని గవర్నమెంట్ మనకు ఆసక్తి కల్పిస్తున్నాను. అదే ఇప్పుడు మా పెన్షన్ చెప్తే కూడా మేము ఆశ్చర్యపోవచ్చు. 70,694 రూపీస్ ఎక్కడ, 70,000 ఎక్కడ. పెన్షన్ తీసేస్తారు కదా సార్, పెన్షన్ లేదు, పెన్షన్ తీసేస్తారు కదా సార్. అట్లా మీరు కూడా భవిష్యత్తులో ఉంటేనే తక్కువ శాలరీ కానీ మీ జీవితానికి కూడా మంచి శాలరీ ఖర్చుగా ఉండాలని ఆలోచిస్తూ ఇంకోటి తల్లిదండ్రులని విధంగా కష్టపడి మిమ్మల్ని క్లాస్ని పంపించి నేను కష్టపడినా మా బిడ్డలు బాగుండాలని ఉద్దేశించే తల్లిదండ్రికి మన సంతోషాన్ని కలిగించాలి. ఎప్పుడు కలిగిస్తామంటే ఒకటి తల్లిదండ్రిని పుత్రోత్సాహం తండ్రికి పుట్టరు తిరులా పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహము నాడు బిడ్డ పుట్టానే తల్లిదండ్రులుగా సంతోషపడతారు. ఆ బిడ్డ పెద్దోడి అది మంచితో చాలా మంచోడని అనిపించుకుంటూ అందరితో గౌరవించే ఆ మాటలు వినే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇది కూడా మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. వేసి ఇక్కడ చాలా ఉన్నాయి, టైం లేదు కానీ ఓన్లీ ఒక్కటి మా మొట్టమొదటి అంటే ఒకటి చెప్తూ నల్లదే ఇక్కడే ఉంటాం. శిలా సాహెబ్ మరి ఎవరు శిలా సాహెబ్ అని మాట్లాడుతున్నాడు. ఆయన వేసేటువంటి బీజం ఏంటంటే ఇప్పుడు కూడా చుట్టూ కాయలు కాస్తాడు. ఆయన ఇప్పుడు విధానంలో మాకేం చెందుంటే మా సార్లు కాకుండా ఆయన చెప్పింది పునాటితో కోల్పోయినా ఒక శ్లోకం రాసినాడు. నేను 3rd క్లాస్ అప్పుడు మీ తాతగారు పుట్టిండు, మీ నాన్నగారు కాదు, మీ తాతగారు 3rd క్లాస్ 73-74 years బ్యాక్. ఇది ఇప్పుడే తెచ్చుకుంటేనే మీకు మధ్యాహ్నం భోజనం ఎక్కడ పోతే లేదు. మనిషికి ఏకాగ్రతుంటే ఏ కళని సాధించవచ్చు. ఇక్కడ చూసి అక్కడ చూస్తూ ఉంటే మనం ఏం చేయలేదు. అప్పుడు నేర్చుకోండి. ఆ నేర్చుకునేటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు కూడా నేను చెప్పిన అభిషేకం పడింది చెప్పి సాగా ఉంటుంది. ఒకసారి చెప్తాను, మీరు కూడా తెచ్చుకునేటంటే నేను 3 గంటలు తెచ్చుకుంటే మీరు 2 గంటలు తెచ్చుకోవచ్చు. డిగ్రీగా చెప్పండి. 3rd క్లాస్లో ఇప్పుడు డిగ్రీలో నేర్చుకోవచ్చు కదా, అంటే ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. హాస్పిటల్
లాస్ట్లో ఈ శ్లోకాన్ని బాబులు గారిని థర్డ్ క్లాస్లో పెట్టుకొని ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారు సార్ గుర్తుందా ఏదన్నా థర్డ్ క్లాస్లో అవుతుంది పోయిమ్స్ కానీ అవి కానీ కానీ మాకు గుర్తులేదు ఫోటో ఇది అవసరం ఇప్పించేది బుద్ధుని యొక్క డిస్కరేజ్ బట్ ఐ డి నాట్ కాంప్రమైజ్. మీ 40 మందిలో ఎందుకు మీరు దాన్ని కూడా రికార్డ్ చేస్తారు?